భారతదేశం ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు. ఏమనయ్యా అంటే, వి స్టిల్ హ్యావ్ నాట్ ల్యాండ్, ఆల్ నేషన్స్ మస్ట్ స్టాండ్ టుగెదర్ అగెన్స్ట్ ద ఈవిల్ ఫోర్సెస్ ఆఫ్ రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం. మనందరికి ఇంకా గుణపాఠం రాకపోతే ఎట్లా, తీవ్రవాద ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల మనం సీరియస్గా ఉండాలి, కఠినంగా ఉండాలన్నటువంటిది భారతదేశం నా చిన్నప్పటి నుంచి చెప్తోంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనేక సార్లు చెప్తోంది. బుద్ధి బుర్రా లేని సన్నాసులు ఎవరన్నా ఉంటే అమెరికా వాళ్ళే. ఆ ఇస్లామిక్ టెర్రరిజాన్ని కాస్త అదేదో భారత్ పాకిస్తాన్ల మధ్యన కాశ్మీర్ గొడవ అన్నటువంటి తరహాలను చూపించారు. కానీ అది పేరు చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదులు తయారు చేస్తున్నారు, ఐఎస్ఐఎస్లు, హమాస్లు, ఇవన్నీ అందులో భాగమే అంటే వినలేదు, సావలేదు. ఇప్పుడు అంతా పీక్ స్టేజ్కి వచ్చి ప్రపంచంలో అనేక చోట్ల కాల్పులే జరుగుతున్నాయి, అరాచకాలే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈవెన్ నిన్న ఆస్ట్రేలియాలో జరిగింది ఏంటి, ఐఎస్ఐఎస్. అమెరికాలో జరుగుతున్నాయి అట్లాంటివే, అట్లాగే కెనడాలో జరుగుతున్నాయి అట్లాంటివే. క్రమంగా ఇస్లామిక్ తీవ్రవాదం అన్నటువంటిది పెరుగుతున్నటువంటి వేళ ట్రంప్ ఇప్పుడు ఎలక్ట్ అయ్యి అందరం కలిసి చేద్దాం అంటున్నాడు. ఇప్పటికి కూడా వీళ్ళు కొన్ని తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.